గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఇటుకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వార్త వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్. గత ఒక 20 డేస్ నుంచి నేను బిజినెస్ న్యూస్ ఇవ్వడం లేదు డ్యూ టు మన కొద్ది హెల్త్ ప్రాబ్లంల మూలంగా. అంటే జస్ట్ వైరల్ ఫీవర్, డాక్టర్స్ రెస్ట్ తీసుకున్నారు. సో తిరిగి మన ప్రయాణం సాగిస్తున్నాము. సో థ్యాంక్ ఫర్ కోఆపరేటింగ్ ఇన్ దిస్ హాలిడేస్. సో డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెక్యూరిటీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ గుర్తించండి. సో మనము కొద్దిగా చార్ట్ ప్యాటర్న్ మన సిస్టమ్ కొద్దిగా చేంజ్ చేసాము. ఇప్పుడు టెక్నికల్గానే ఎక్కువగా చూడాల్సి వస్తుంది, ఎందుకంటే మార్కెట్ పడిపోతుంది, ఇక్కడ కరెక్షన్ మోడ్ ఉంది. సో టెక్నికల్గా బాగున్న షేర్స్ కొనాలి, ఫండమెంటల్ షేర్ అయినా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కొద్దిగా ఆచితూచి మనం బిజినెస్ చేస్తుండాలి. సో మీకు ఇక్కడ ప్రతిరోజు చూస్తున్నట్టే ఇక్కడ గుడ్ బుల్ చార్ట్ ఇచ్చాను. ఈరోజు మన ఐఓసి చార్ట్ ప్రకారంగా టెక్నికల్ బాగుంది. ఇంకోటి మన చమురు కూడా బాగా తగ్గింది. కాబట్టి ముఖ్యంగా ఐఓసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉన్నది, అది గుర్తించండి. అండ్ కరెంట్ మార్కెట్ 176 ఉంది, హైయెస్ట్ 197, లోయెస్ట్ 86. బట్ బెస్ట్ బై 170 అవుతుంది. 170 క్రాస్ అయిన తర్వాత మంచి టెక్నికల్గా పుంజుకునే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ టార్గెట్ షార్ట్ టర్మ్ కోసం 190, టార్గెట్ లాంగ్ టర్మ్ 225 గుర్తించండి. అండ్ టెక్నికల్గా ఎందుకు బాగుందంటే RSI డైలీలో 55 అబౌవ్ ఉంది, వీక్లీ 66 ఉంది, మంత్లీ 78 ఉంది. ఎప్పుడైతే RSI వీక్లీ మంత్లీ 60 అబౌవ్ ఉంటే ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్నికల్గా ఇది కొద్దిగా గుర్తించండి. సో మన ఇప్పుడు బుల్ షేర్ కింద ఐఓసి. అండ్ టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ ప్రకారం మార్కెట్లో ఎస్టర్డే అంటే మన ఫ్రైడే నాడు డౌ జోన్స్, నాస్డాక్స్, S&P 500 మొత్తం డౌన్ ఉంది. అట్లనే యూరోపియన్ మార్కెట్ కూడా మన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ డౌన్ ఉంది. ప్రస్తుతం ఆసియా మార్కెట్ కూడా డౌన్లో నడుస్తుంది. సింగపూర్ 60, హ్యాంగ్సెంగ్ 290, తైవాన్ 410, జపాన్ 750. కాబట్టి ఈరోజు మన మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ ఓపే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ మన ఫ్రైడే నాడు మన ఫారినర్స్ సుమారు 620 crores సేల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు బై చేస్తారు 2021. సో మ్యూచువల్ ఫండ్ నుంచి మంచి మద్దతు ఉంది, అది గుర్తించండి. అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా ఆ రోజు ఫ్రైడే నాడు తగ్గింది, అది గుర్తించండి. ఇండెక్స్ పెరుగుతుంది. ఇండెక్స్ ప్రతిసారి చెప్తుంది, ఇండెక్స్ పెరిగిన కొద్ది మార్కెట్ పెరిగి వస్తుంది. దీని ఇండికేషన్గా చూసుకోవచ్చు. ఇది 15.22 ఉంది. మొన్న ఫ్రైడే 1.01 పెరిగింది. సో ఇది 10-12 మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నది గ్రహించవచ్చు. సో దీని మూలంగా కూడా మనం కొద్దిగా బిజినెస్ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది టెక్నికల్, దీన్ని కూడా గమనించాలి. అండ్ పీసీఆర్ నిఫ్టీ స్టీల్గా 1 పాయింట్ కన్నా తగ్గింది. 1 పాయింట్ కన్నా తగ్గినప్పుడు మార్కెట్ బేరిష్లో పోయే అవకాశం ఉంది. సో ఫ్రైడే 1.33 ఉంటే ఇప్పుడు 0.2 ఉంది. ఇది కూడా ఒక బేరిష్ ఇండికేషన్ గుర్తించండి. ఇక్కడ మన మనీ కంట్రోల్ ప్రకారం లాంగ్ బిల్డప్లో షేర్స్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఫార్మసీ అండ్ FMG షేర్స్ కొద్దిగా పుంజుకునే అవకాశం ఉన్నది. మన టెక్నికల్ బాగున్నాయి. ఇక్కడ ఇప్కా ల్యాబ్ ఉంది, బయోకాన్ ఉంది, గ్రానస్ ఉంది, పెరగడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. అట్లా షార్ట్ కవర్ కింద కూడా ఇందులో SBI కార్డుకు చాలా రోజు పెరుగుతుంది, SBI కార్డు పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు గుర్తించండి. సో బిజినెస్ స్టాండర్డ్లో మనము ఈరోజు కొద్దిగా టెక్నికల్గా ఎక్కువ మాట్లాడడానికి అవకాశం చేసుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత కొనాలి, ఎందుకంటే ఈ 1-2 రోజుల్లో ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాప్లో పడకుండా షేర్ పెరగగానే వెంటనే కొనకుండా దానికి తగిన లెవెల్స్ వస్తేనే తీసుకోవాలి. సో జియో ఫైనాన్స్ మీద ఒక వార్త వచ్చింది. జియో ఫైనాన్షియల్ బ్లాక్ రాక్ అడ్వైజర్ సెంటర్ జాయింట్ వెంచర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్వీస్ వస్తుంది. సో దీని మూలంగా జియో ఫైనాన్స్ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ 336, బట్ బెస్ట్ బై 340 అవుతుంది. ఎందుకంటే 336 అయినా కానీ ఈరోజు పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే 345 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీకు చార్ట్ ప్రకారం కూడా 3 days నుంచి తగ్గి ఉంది. కాబట్టి 345 అయిన తర్వాతనే కొనడానికి వీలుగా ఉంటుందని దీని యొక్క ఉద్దేశం, గుర్తించండి. టార్గెట్ 360. అండ్ ఇది ఒక ఫండమెంటల్ షేర్ రిలయన్స్ గ్రూప్ సంబంధించిన, కాబట్టి ఈ షేర్ను కూడా ప్రతి 10% కానీ 5% తగ్గినప్పుడు తీసుకొని అక్లిమేట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో బాగుండే అవకాశం ఉంది. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద సుమిటో కెమికల్స్ ఇచ్చారు. చాలా నుంచి కెమికల్స్ షేర్స్ పెరగడం లేదు, ఇప్పుడు కెమికల్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కరెంట్ మార్కెట్ 538, బట్ బెస్ట్ బై 5% అవుతుంది. ఎందుకంటే మన ఫ్రైడే నాడు 2 రోజులు 3 రోజులు పెరుగుతుంది.
సో 5:30 ఉన్న బెస్ట్ బై 5 పార్ట్స్ దారితో కొట్టడానికి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. 570 టార్గెట్. అండ్ బిజినెస్ ప్రకారం బ్రోకర్ కింద అశోక్ లేలాండ్ ఇచ్చారు బెస్ట్ బై కింద. కర్ మార్కెట్ 247, బెస్ట్ బై 250 అవుతుంది. ట్రెండింగ్ ప్రకారం RSI దీన్ని ఒక రీల్ కూడా పెట్టాను. ఇది RSI అండ్ మంత్లీ వీక్లీ 70 అబోవ్ ఉంది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది. అందుకోసం బ్రోకర్ కింద వాళ్ళు కూడా ఇచ్చారు. సో 247 కర్ మార్కెట్ ఉన్న బెస్ట్ బై 250 అవుతుంది. 250 క్రాస్ ఎంత కొంటేనే బాగుంటుంది. 265 అవకాశం ఉంటుంది. బట్ ఇది ఫండమెంటల్ షేరు. ఈ షేరును కూడా ప్రతిసారి తగ్గినప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 5%, 10% పెట్టుకోవాలి. ₹1-2 కాకుండా ఒక పర్సెంటేజ్ అని పెట్టుకుంటే తొందరగా యావరేజ్ అయ్యి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది గుర్తించండి. అండ్ బ్రోకర్ కాకుండా మరొక స్టార్ ఇచ్చారు, స్టార్ హెల్త్ కూడా ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంది, ఎందుకంటే చార్ట్ ప్రకారంగా ఉంది. కరెంట్ మార్కెట్ 635, బట్ బెస్ట్ బై 640 అవుతుంది. 640 క్రాస్ ఎంత అవుతుంది కొంటే అప్పుడు టార్గెట్ 650 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు టెక్నికల్గా చూడాలి, ఎందుకంటే వాతం బట్టి 1.2% గ్యాప్ అప్తో ఓపెన్ కావచ్చు. అందులో మనం టాప్ కాకుండా తగిన లెవెల్స్ పెరిగిన తర్వాత తీసుకుంటే కొద్దిగా మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఎటువంటి వార్తలే గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైమ్స్లో టాటా పవర్కు వాళ్ళు 11,481 లోకల్ సప్లైస్ ఆర్డర్స్ వచ్చింది కాబట్టి, సో వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి దీని యొక్క ఇన్కమ్ పెరిగే ఫ్యూచర్ అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొని షేరు చార్ట్ ప్రకారం డౌన్లో ఉంది. గత 3-4 డేస్ నుంచి కరెంట్ మార్కెట్ 490 బట్ బెస్ట్ బై 426 అవుతుంది. 426 క్రాస్ ఎంత అవుతుంది తీసుకుంటేనే ఇందులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. టార్గెట్ 440. సో మనం ఇప్పుడు టెక్నికల్గా చూడాలి, వెంటనే కొనడానికి చూడకుండా అది రివర్స్ కావాలి. రివర్స్ అయిన తర్వాత అంటే తగ్గుతుంది కాబట్టి పెరగడం అనేది కనిపించే ఒక క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ కావాలి. కాబట్టి 426 అనేది బెస్ట్ బై అవుతుంది, గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ NSE ఇండియా ఇచ్చారు. NSE ఇండియా కూడా ఈ మధ్యన చాలా పెరిగి తగ్గింది, ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ కోయిన్సిడెంట్ మైన్స్ అండ్ NSE ఇండియా ఒకటి అలాట్ చేసినట్టు వార్త వచ్చింది. అండ్ టెక్నికల్ కూడా పర్వాలేదు, బాగుంది. బట్ బెస్ట్ బై ఎప్పుడు అవుతుందా 276, కరెంట్ మార్కెట్ 269, 276 క్రాస్ కావాలి. ఈ టెక్నికల్ లెవెల్ను ముందు మనము కొద్దిగా ఇప్పట్లో టెక్నికల్ లెవెల్స్ను కొద్దిగా గుర్తించాలి. టార్గెట్ 295. అండ్ ఫండమెంటల్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేరు. బట్ పర్సెంటేజ్ ప్రకారం చూసుకోవాలి. 5% మన కొన్నటి నుంచి 5% కానీ 10% కానీ తగ్గితే అప్పుడే యావరేజ్ చేసుకోవాలి. ₹1-2 తగ్గిందని మళ్ళీ యావరేజ్ చేసుకోకూడదు. సో ఆ లెవెల్స్ను కొంచెం మెయింటైన్ చేస్తే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనీ కంట్రోల్ ప్రకారం మజ్డాండా కొంచెం ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది 1486 ఫ్రమ్ ONGC. ఈ షేర్ కూడా చాలా పెరిగి తగ్గింది ఈ మధ్య రీసెంట్లో. బట్ ఈ షేర్ కూడా ప్రస్తుతం కరెంట్ మార్కెట్ 4400 ఉంది. దీన్ని కూడా బెస్ట్ బై 4446. అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం 40 పెరగాలి. బహుశా ఈ వార్త బట్టి కూడా గ్యాప్ అప్ కావచ్చు. బట్ అది చూడండి, లెవెల్స్ దాటిన తర్వాత కొంటేనే అప్పుడు లాభాలు వచ్చి స్థిరంగా ఉండే అవకాశం ఉంది. 4500 ఇది. మరి ఈ మధ్యన కొద్ది కరెక్షన్ కూడా అయింది, అది గుర్తించండి. 2 డేస్ తగ్గింది. స్టాకేజ్ ప్రకారం అశోక్ లేలాండ్ మరొక వార్త వచ్చింది. మన బంధన్ బ్యాంక్ నుంచి ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చాం అశోక్ లేలాండ్ కూడా. సో ఈ బంధన్ బ్యాంక్ ఒక ఎంఓ పెట్టుకుంది కాబట్టి మరి లోన్స్ ఇవ్వడానికి బంధన్ బ్యాంక్ ముందుకు వస్తుంది కాబట్టి దీనికి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. నెక్స్ట్ వార్త ట్రెండింగ్ షేర్ కింద మార్కెట్